హాయ్ నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు వీడియోలో మనం కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్కి సంబంధించి లేటెస్ట్గా ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నల గురించి డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ప్యానిక్ అవుతూ ఉంటాం. కానీ రీజనింగ్ ప్రశ్నలు అనేవి ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే ఒక 10% కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగితే, మన నాలెడ్జ్ని కనుక ఉపయోగించగలిగితే ఎలాంటి ప్రశ్న అనేది సాల్వ్ చేయగలుగుతాం. అయితే ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు సాధ్యమైనంత వరకు ప్యానిక్ అవుతూ ఉంటాం, ఎందుకంటే ఎప్పుడు తారసపడక. కాబట్టి లేటెస్ట్గా అడిగినటువంటి ప్రశ్న కాబట్టి ఈ రకమైన ప్రశ్న కావచ్చు, వేరేలా ఉండే ప్రశ్న కావచ్చు, ముందు ప్యానిక్ అవ్వకూడదు అనే ఫీలింగ్ అనేది మన బ్రెయిన్లో కలగాలి. ఓకే, లేటెస్ట్గా అడిగినటువంటి ప్రశ్న ఏంది అంటే కనుక ఈ రకంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఓకే అండి, ఏపీ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రశ్న. ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక 5 ప్రశ్నలు మనకి అడగడం జరిగిందండి. ఇది ఒక రెండవ ప్రశ్న, పోలీసు కోడ్ అడిగాడు. ఇక్కడేమో విక్టరీకి కోడ్ అడిగాడు. థర్డ్ ప్రశ్న వచ్చి క్రింది ఐచ్ఛికాల్లో యూత్గా కోడ్ కాబడింది ఏది అంటే ఇక్కడ డీకోడ్ చేయండి అంటున్నాడు. డీకోడ్ చేయండి. ఫస్ట్ 2 కోడ్కి సంబంధించినైతే కనుక ఇది డీకోడ్ చేయమంటున్నాడు. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న ఏంటంటే కనుక మనకి ఒక అక్షరం యొక్క కోడ్ ఆంగ్ల అక్షరమాలలోని వెను వెంటనే తర్వాత వచ్చే అక్షరం అయితే అట్లాంటి అక్షరాల జత ఎంత అని అడిగాడు. అంటే ఏ నుంచి జెడ్ వరకు ప్రతి అక్షరాన్ని కోడ్ చేస్తూ కూర్చోలేం కదా వాడు చెప్పినట్టుగా. కాబట్టి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా ఫాలో అయితే వాడు ఎన్ని ప్రశ్నలు ఇచ్చినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే దానికి నెక్స్ట్ 5వ ప్రశ్న, దానికి తక్షణము ముందున్న అక్షరాన్ని దాని కోడ్ కలిగిన అక్షరాల సంఖ్య ఎంత అడిగాడు. ఇలా మనకి 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరేం చేస్తారు, మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఓకే, ఒకసారి పాజ్ చేసేయండి. జస్ట్ ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా చదవండి. పెన్ను పేపరు తీసుకోండి. సాధ్యమైనంత వరకు సొంతంగా చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ముందు ఇన్స్ట్రక్షన్ కనుక అర్థమైంది అంటే లెక్కలు అనేవి చాలా ఈజీ అవుతాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అర్థం చేసుకోకుండా అరే ఏదో పెద్ద టాపిక్ ఇచ్చేసాడు రీజనింగ్లో, నేను ఎప్పుడూ చూడలేదు అని భయపడుతూ ఉంటాం. ఓకే, ఇది ఇలా ఇస్తాడు అంటలేదు. లేటెస్ట్గా 2023లో ఫిబ్రవరి సంబంధించిన దాంట్లో మనకి అడిగినటువంటి ప్రశ్న, కానిస్టేబుల్కి సంబంధించిన ప్రశ్న. లేటెస్ట్గా మనకు జరిగిన ఎగ్జామ్స్ అవే, ఎస్ఐ ఎగ్జామ్స్. ఓకే, అలాగే తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్స్ లేటెస్ట్గా జరిగాయి. దాంట్లో కోడింగ్ డీకోడింగ్కి సంబంధించి ఒక డిఫరెంట్ ప్రశ్న, సేమ్ ఇలాంటి ప్రశ్నే ఎస్ఐ ఎగ్జామ్లో కూడా అడిగాడు. ఓకే, కాబట్టి ఒక ట్రెండ్గా ఫాలో అవుతున్నాం కాబట్టి ప్రస్తుతానికి ఇలాంటి ట్రెండ్ వచ్చింది కాబట్టి మీరేం చేయాలి అంటే కనుక చెప్పానుగా, జస్ట్ పాజ్ చేయండి, సొంతంగా చేసే ప్రయత్నం చేయండి. ఓకే, చూడండి ఒకసారి. ఒక నిర్దిష్ట కోడ్లో ఆంగ్ల అక్షరమాలలోని ఎన్నవ అక్షరాన్ని 6వ అక్షరంగా కోడ్ చేశారు. అంటే ఎన్ అనే అక్షరాన్ని 6గా కోడ్ చేశారు. ఇక్కడ ఆర్ అనేది 5n+3ని 5n+3 5తో గుణించాడు, 3 కలిపాడు. 5n+3ని 26 భాగించగా వచ్చే శేషము. 5n+3ని అంటే 5తో గుణించాడు, +3 చేశాడు. అలా చేసిన తర్వాత 26తో భాగించగా వచ్చే శేషము రిమైండర్ అని చెప్తున్నాడు. ఇక్కడ 6 అంటే 7 చెప్పాడు. దానికి ఎగ్జాంపుల్ కింద వాడే ఇచ్చాడు. ఉదాహరణకి 7వ అక్షరము జీని ఎల్గా కోడ్ చేశారు అని చెప్పాడు. 7వ అక్షరము జీని ఎల్గా కోడ్ చేశారని చెప్తున్నాడు. జీ అంటే ఎంత, 7. ఎల్ అంటే ఎంత, 12. అంటే 7వ అక్షరాన్ని 12వ అక్షరంగా కోడ్ చేశారు అని చెప్పాడు. అది కూడా ఎలాగో చెప్పాడు చూడండి ఒకసారి. ఎందుకంటే 5 × 7, ఇక్కడ 7వ అక్షరాన్ని 5n+3 అని చెప్పాడు కాబట్టి 5 × 7 +3, 5 × 7 +3, 5 × 7 +3, 7 అని చెప్పాం కాబట్టి n అంటే కనుక మనకి ఇక్కడ 7 కాబట్టి 5 × 7 +3, 35 +3 ఎంత, 38. ఈ 38ని 26 చేత భాగించండి అని చెప్పాడు. 38ని 26 చేత భాగించండి.
ఈ 38ని 26చే భాగించగా వచ్చే శేషము 12. 26 ఒకట్లు 26 కాబట్టి 26 తీసేస్తే ఇంకా 12 ఉంది. 26 ఒకట్లు 26 కాబట్టి 38ని 26తో భాగిస్తే శేషము ఎంత? 12 వచ్చింది. మరి 12 అంటే కనుక అక్షరం ఎంత? అక్షరం ఏంటి అంటే కనుక ఎల్. అందుకని జీ అనే అక్షరాన్ని ఎల్గా కోట్ చేశారు అని చెప్పాడు. ఇదంతా నేను చెప్పట్లా, వాడే చెప్పాడు ఇక్కడ. ఆ రకంగా 12 కావడం వల్ల 12వ అక్షరం ఈ ఎల్ కావడమే. అందుకని జీని ఎల్గా కోట్ చేశాను అని వాడు చెప్పాడు. జీ అనే అక్షరాన్ని ఎల్గా కోట్ చేశాను అని వాడు చెప్పడం జరిగింది. ఓకే, కాబట్టి ఈ రకంగా కోట్ చేస్తూ ఇంకో పదం చెప్పాడు. ఇన్ కేస్ n ఈజ్ ఈక్వల్ టు 15 అయితే అని చెప్పాడు. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? n ఈజ్ ఈక్వల్ నాట్ 15, సార్ నాట్ ఈక్వల్ టు 15. n నాట్ ఈక్వల్ టు 15, n 15కి సమానం కానప్పుడు ఇది ఉపయోగించుకోవాలి. మరి n అనేది 15కి సమానమైతే, n అనేది 15కి సమానమైతే, n 15 అంటే ఏంటి? ఓ అక్షరం అయితే అప్పుడు r 26గా తీసుకోండి, జెడ్గా తీసుకోండి అని చెప్పాడు. ఓ అనే అక్షరాన్ని జెడ్గా కోట్ చేయండి అని చెప్తున్నాడు అనమాట. జీనేమో ఎల్గా కోట్ చేయండి అని చెప్పాడు. జీ అనే అక్షరాన్ని ఎల్గా కోట్ చేస్తున్నాడు. ఓ అనే అక్షరాన్ని జెడ్గా కోట్ చేస్తున్నాడు. n ఈజ్ ఈక్వల్ టు 15 అయితే, n ఈజ్ ఈక్వల్ టు 15 అయితే అంటే ఓ అయితే r 26 తీసుకోండి, జెడ్ తీసుకోండి అని చెప్పాడు. ఇది వాడు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఎప్పుడైతే మనకి లెక్కను పూర్తిగా చేయకోకుండా జాగ్రత్తగా గమనించుకోవాలి ఒకసారి. మరి ప్రతిదాన్ని ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. వెక్టరీకి కోడ్ రాయండి చెప్పాడు. వెక్టరీ VICTORY. ఈ వెక్టరీ అనే దానికి కోడ్ రాయండి అంటున్నాడు. ఎప్పుడైతే కోడ్ రాయమని చెప్పాడో మనం పూర్తిగా చేస్తూ ఉండిపోకూడదని చెప్పాను. పూర్తిగా అంటే కనుక మనకు తెలిసినవి ఏమున్నాయి అంటే కనుక ఓ అనేదాన్ని జెడ్గా రాసుకోండి అంటే ఓ అంటే కనుక 15 కాబట్టి, ఓ అంటే కనుక 15 కాబట్టి దీన్ని జెడ్గా రాసుకోండి. జెడ్ అంటే 26గా రాసుకోమని చెప్పాడు. 26గా రాసుకోండి అంటే జెడ్గా రాసుకోండి అని చెప్పాడు. వెక్టరీలో ఓ ఉందని చూసుకోండి ఒకసారి. వెక్టరీలో ఓ ఉంది అంటే ఓ అనేదాన్ని జెడ్గా రాయండి అని చెప్పాడు. కాబట్టి థర్డ్ లెటర్ మనకి జెడ్ అయి ఉండాలి. థర్డ్ లెటర్ జెడ్ అయి ఉండాలి. థర్డ్ లెటర్ ఏదైతే ఉందో అక్కడ మనకి జెడ్ ఉండాలి. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ లేదు, ఇక్కడ కనిపిస్తుంది. థర్డ్ లెటర్ మనకి జెడ్ అయి ఉండాలి. ఓకే, కాబట్టి 2 ఆప్షన్లు వచ్చాయి. IVRY ZOX అని అవ్వాలి, IVRY ZXO అని అవ్వాలి. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి. జెడ్ తర్వాత ఇక్కడ ఓ ఉంటే, జెడ్ తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ ఉంది. జెడ్ తర్వాత మనకి ఓ ఉంటే ఇక్కడ జెడ్ తర్వాత మనకి ఎక్స్ ఉంది. ఓకే, లేదనుకుంటే కనుక ZOX. చివరి లెటర్ గమనించండి ఒకసారి. చివరి లెటర్ గమనించండి. ఇక్కడ ఎక్స్ అని ఉంటే కనుక అక్కడ ఓ అని ఉంది. అందుకని చివరి దానికి కోట్ చేయండి. చివరి దానికి సంబంధించి కోట్ చేయండి, లేదా దీనికి సంబంధించి కోట్ చేసుకోండి. ఆర్ అంటే కనుక 18. ఆర్ అంటే కనుక 18 కాబట్టి అప్పుడు మనం ఏ రకంగా కోట్ చేసుకోవాలి అన్నాం అనుకోండి. చెప్పాం కదా, 5n + 3 అంటే 5 × 18 + 3. 5 × 18 ఎంత? 90. 90 + 3 ఎంత? 93. ఈ 93ని 26 చేత భాగించడం చెప్పాడు. ఈ 93ని 26 చేత భాగించండి, అప్పుడు శేషం ఎంతో చూసుకోండి. కాబట్టి ఇక్కడ మనకి 93, 93ని 26 చేత కనుక భాగిస్తే శేషం ఎంత అన్నాం అనుకోండి. 26 చేత భాగిస్తే 26 3 78 పోతే 78 కనుక తీసేస్తే క్లియర్గా మనకి ఎంత వస్తుంది అంటే కనుక 13లోంచి 8 తీసేస్తే 5 1 15 శేషం వచ్చింది. 15 శేషము అంటే కనుక 15 అంటే కనుక ఓ. అంటే ఆర్ అనే అక్షరాన్ని ఎలా రాసుకోవాలి అంటే కనుక ఓగా రాసుకోవాలి. ఆర్ అనే అక్షరాన్ని ఓగా రాసుకోవాలి. ఆర్ అనే అక్షరాన్ని ఓగా రాసుకోవాలి. కాబట్టి ZO అని కనిపించాలి కాబట్టి క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇది కాదు. ZO అని కనిపిస్తుంది ఇదే కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక IVRY. అంటే వీని ఐగా రాసుకోవచ్చు, ఐనేమో వీగా రాయొచ్చు, సి అనే దానిని ఆర్గా రాయొచ్చు, టీ అనే దానిని వైగా రాయొచ్చు, వై అనే దానిని ఎక్స్గా రాసుకోవచ్చు. అంటే ఎందుకు సమాధానం కాపీ చేస్తున్నాను టిక్ పెట్టేయకుండా అంటే కనుక
సమాధానం టిక్ పెట్టకుండా టిక్ పెట్టేసాము. ఇవి కూడా ఎందుకు రాసి చూపించాను అంటే కనుక మీకు ప్రతిదాన్ని మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మనకి ఎక్కడైనా వి అనే అక్షరాన్ని ఐగా రాసుకోవచ్చు, ఐ అనే అక్షరాన్ని విగా రాసుకోవచ్చు, సి అనే దానిని ఆర్గా రాసుకోవచ్చు. అంటే ఏ రకంగా కోట్ చేస్తాము అనేది చెప్తున్నాను అనమాట. భవిష్యత్తులో మనకి ఎక్కడైనా కనిపించినప్పుడు మళ్ళీ మనం ప్రతిదీ కౌంట్ చేయాల్సిన అవసరం, ప్రతిదీ ఈ రకంగా లెక్క చేసుకుంటూ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రాబ్లంలో చేసినటువంటి పదాలు కనిపించినప్పుడు అక్కడ యూజ్ చేసుకోవడానికి పనిచేస్తాయి. ఓకే, కాబట్టి ఆ ఫస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోగలగాలి. అలాగే మరొక ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. పోలీస్ అనే దానిని ఏ రకంగా కోట్ చేస్తామని చెప్పాడు. పోలీస్ అనే దానిని ఏ రకంగా కోట్ చేస్తాం ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఓ అంటే కనుక జెడ్గా రాసుకోవడానికి వాడే చెప్పాడు. ఓ అనేది జెడ్గా రాసుకోండి అంటే సెకండ్ లెటర్లో మనకి ఓ ఉండాలి, జెడ్ ఉండాలి. సెకండ్ లెటర్లో మనకి జెడ్ ఉండాలి, సెకండ్ లెటర్లో జెడ్ ఉండాలి. అన్నిటిలోనూ జెడ్ ఉంది, సెకండ్ లెటర్లు అన్నింటిలోనూ జెడ్ ఉంది. ఇంకా మనకి క్లియర్గా ఐకి సంబంధించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. విక్టరీలో ఐ ఉంది, కాబట్టి ఐని ఎలా కోట్ చేసుకున్నాము, విగా కోట్ చేసుకున్నాం. ఐని విగా కోట్ చేసుకున్నాము అంటే క్లియర్గా థర్డ్ లెటర్లో మనకి వి ఉండాలి. అలా విక్టరీలో కూడా సి ఉంచండి ఒకసారి. విక్టరీలో కూడా సి ఉంది కాబట్టి సిని ఆర్గా కోట్ చేసుకోవాలి. సిని ఆర్గా కోట్ చేసుకోవాలి అంటే చివరిలో ఈ రెండు లెటర్లు, అంటే చివరి లెటర్ కాకుండా దాని ముందున్న లెటరు ఈ లెటరు, చివరి లెటర్కి ముందున్న రెండు లెటర్లు విఆర్ అని ఉండాలి. విఆర్ అని ఉండాలి. విఆర్ ఎక్కడ ఉంది, విఆర్ ఇక్కడ లేదు, విఆర్ ఇక్కడ లేదు, విఆర్ ఇక్కడ లేదు. ఇక్కడ సమాధానం ఏంటి అంటే కనుక ఫస్ట్ ఆప్షన్ కాబట్టి హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు. అంటే దీనిని బట్టి కూడా ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక పీని ఎలా రాశాడు అంటే కనుక జెడ్గా ఈగా రాశాడు. పి అంటే కనుక ఈ, అలాగే ఈ జెడ్ కే అంటే ఎల్ అంటే కనుక మనకి కే, ఎల్ అంటే కనుక కే. అలాగే చూడండి ఒకసారి ఈ అంటే కనుక మనకి ఈ అంటే కనుక ఇక్కడ బి అని కనిపిస్తుంది. కాబట్టి వాడు ఏ రకంగా కోట్ చేసాడో గమనించడం ఒకసారి. ప్రతి లెటర్ మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ లెక్క చేయాల్సిన పని లేదు. పి కనిపించిందని కానీ ఈగా కోట్ చేశాడు. ఓ అనే దానిని జెడ్గా రాసుకోవాలి, ఎల్ అనే అక్షరాన్ని కేగా రాసుకోవాలి, ఐ అనే అక్షరాన్ని విగా రాసుకోవాలి, సి అనే దాన్ని ఆర్గా రాసుకోవాలి, ఈ అనే దాన్ని బిగా రాసుకోవాలి. అంటే ఆ రకంగా మనకు కోట్ చేశాడు. ఓకే, కాబట్టి చాలా హ్యాపీగా చెప్పేసుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం మనం ఈ రకంగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడే మీరు జాగ్రత్తగా గమనించాలి ఒకసారి. పి అనే దాన్ని ఈగా రాస్తే ఈ అనే దాన్ని బీగా రాస్తాడండి, గమనించుకోవాలి మీరు. అక్కడ పి అనేదాన్ని ఈగా రాశారు కాబట్టి ఈని మళ్ళీ పీగా రాద్దాం అనకూడదు. ఓకే, పైన వాడు ఏదైతే ఇచ్చాడో దాన్ని కోట్ చేస్తూ రాసుకున్నాడు. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా వాడు ఏ ప్రశ్నలు అడుగుతాడో ఆ ప్రశ్నలు గమనించండి ఒకసారి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఒకసారి. క్రింది ఐచ్ఛికాల్లో యూత్గా ఈసారి వాడు డీకోడ్ చేశాడు. యూత్గా అక్షరం పదం చాలా ఇంపార్టెంట్. యూత్గా కోడ్ చేయబడింది ఏంటి అంటాడు. YOUTH యూత్గా కోడ్ చేయబడింది అంటే ఏ అక్షరాన్ని వైగా రాస్తాము, ఏ అక్షరాన్ని ఓగా రాస్తాము, ఏ అక్షరాన్ని యూగా రాస్తాము, ఏ అక్షరాన్ని టీగా రాస్తాము, ఏ అక్షరాన్ని హెచ్గా రాస్తాము అని చెప్పేసి అన్నాడు. వాడు కోడ్ చేయమంటలేదు, డీకోడ్ చేయండి అని చెప్పాడు. డీకోడ్ చేయండి. ఓకే, ఆల్రెడీ కోడ్ చేసి వాడు ఇచ్చేసాడు. యూత్గా కోడ్ కాబడింది ఏది అని అడిగాడు. అంటే క్రింది ఆప్షన్ని కనుక కోడ్ చేస్తే అప్పుడు మనకి యూత్ అనేది వస్తుంది. మరి పైనుంచి రాయండి అంటే కనుక డీకోడ్ చేయడం అంటారు. అంటే ఏ అక్షరాన్ని వైగా రాస్తాము, ఏ అక్షరాన్ని ఓగా రాస్తాము, ఏ అక్షరాన్ని యూగా రాస్తాము, ఏ అక్షరాన్ని టీగా రాస్తాము, ఏ అక్షరాన్ని హెచ్గా రాస్తాము. ఓకే, కాబట్టి జాగ్రత్తగా గమనించిన ఒకసారి. జాగ్రత్తగా గమనించినట్టయితే కనుక అన్ని అక్షరాలు మనం గమనించుకోవడం కంటే ఇక్కడ ఫోర్త్ లెటర్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. కాబట్టి 4 వేరు అక్షరాలు కాబట్టి చివరి అక్షరాన్ని కనుక మనం తీసుకోగలిగితే అప్పుడు ఏం రావాలి, 4వ అక్షరం. 4దే కదా, 4వ అక్షరం తీసుకుంటే కనుక టీ అనేది రావాలి. ఇక్కడ నేను ఏ అని తీసుకున్నాను అనుకోండి. ఏ అంటే కనుక 1, ఏ అంటే కనుక 1 కాబట్టి ఏం చేయమంటాం, 5తో గుణించండి. 5 1 5 ప్లస్ 3 అంటే 8. ఈ 8ని 26 చేత భాగిస్తే శేషము ఎంత వస్తుంది అంటే కనుక 8 వస్తుంది. ఎందుకంటే 26 1 26 ఎక్కువైపోతుంది కాబట్టి 26 సున్నాలు.
26 పైబడి ఉంటేనే 26 తీసేస్తాం. 26 లోపు ఉంటే అదే శేషం. 26తో భాగించమన్నాడు కాబట్టి 26 లోపు ఉండే ప్రతిదీ శేషం అవుతుంది. 26 లోపు ఉంది కాబట్టి ఇదే శేషం అవుతుంది మనకి. ఓకే అండి. అది 27 వచ్చిందనుకోండి, 26 1 26 1 శేషం అంటాం. కాబట్టి క్లియర్గా 8 అంటే కనుక హెచ్ అనే అక్షరం, హెచ్ అనే అక్షరం. కానీ మనకే ఉండాలి, టీ ఉండాలి. టీ రావాలి, హెచ్ కాదు. అందుకని ఏ కాదు. నెక్స్ట్ ఎన్ తీసుకున్నట్టయితే, ఎన్ అంటే కనుక 14 కాబట్టి 14 తీసుకుంటే కనుక 5 × 14 + 3. 5 14 ఎంత? 70 + 3 73. 73ని మనం 26 చేత కనుక భాగిస్తే శేషం ఎంత వస్తుంది? రిమైండర్ ఎంత వస్తుంది? 26 2 52. 52 కనుక తీసేస్తే 73లోంచి 52 తీసేస్తే కనుక 21 అని వస్తుంది. శేషము 21. 21 అంటే కనుక క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు? యు అనే అక్షరం చెప్పొచ్చు. 21 అంటే కనుక యు అనే అక్షరం. 21 అంటే కనుక యు అనే అక్షరం. మనకేం రావాలి? టీ రావాలి. 21 అంటే కనుక యు అనే అక్షరము, కానీ మనకి టీ రావాలి కాబట్టి క్లియర్గా మనకి ఎన్ కాదు, సారీ ఎన్ కూడా కాదు. నెక్స్ట్ వై తీసుకున్నట్టయితే, నెక్స్ట్ మనం వై తీసుకుంటే కనుక వై అంటే కనుక 25. కానీ ఆల్రెడీ క్లియర్గా వైకి సంబంధించి ఎక్కడ మనం వచ్చింది చూడండి ఒకసారి. వై అంటే కనుక ఎక్స్. వైని ఏ రకంగా కోట్ చేసుకుంటామంటే కనుక ఎక్స్గా కోట్ చేసుకుంటాము. వైని ఏ రకంగా కోట్ చేసుకుంటామంటే కనుక ఎక్స్గా కోట్ చేసుకుంటాం. కాబట్టి వైని ఈ ఎక్స్గా కోట్ చేసుకుంటాము. ఆల్రెడీ చేసాం కాబట్టి చెప్తున్నా. కానీ మనకే ఉండాలి, టీ రావాలి. కాబట్టి ఇది కూడా కాదు. ఇక మిగిలింది ఇదే కాబట్టి హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు. అవుతుందా చెక్ చేయ ఒకసారి. ఈ ఎస్ తీసుకున్నాం కాబట్టి ఎస్ అంటే కనుక 19 కాబట్టి 5 × 19 + 3 95. 5 19లో 95 + 3 98. 98ని 26 చేత భాగించండి. 26 3 78 కాబట్టి తీసేస్తే 20 వచ్చింది. 20 అంటే కనుక ఏ లెటర్? అది 20 టీ. 20 20 అంటే కనుక ఏ లెటర్? టీ. సరిపోయింది కదండి టీ. అందుకని మనం అన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 2 చేసాం, కాదని తేల్చేసాం. వైకి పూర్తిగా చేయకుండానే ఆల్రెడీ గతంలో మనకి వెక్టరీలో వైని ఏ రకంగా కోట్ చేసాము? ఎక్స్గా కోట్ చేసాం. అందుకని హ్యాపీగా వైని ఎక్స్గా రాసుకోవచ్చు. కాబట్టి వైని ఎక్స్గా రాసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చేయకుండానే మనం మాట్లాడాము. ఓకే. కాబట్టి సమాధానం ఏంటి అంటే కనుక క్లియర్గా ఇక్కడ TRNSA అని చెప్పొచ్చు. TRNSA అని చెప్పొచ్చు అనమాట. అంటే 4వ లెటర్ చూసుకుని మనం చెప్పుకోవడం విధానం. ఇక్కడ క్లియర్గా అడిగిన ప్రశ్న చూడండి ఒకసారి. యూత్గా కోడ్ కాబడింది ఏంటి అడిగాడు. యూత్గా డీకోడ్ చేయండి. ఆల్రెడీ యూత్ అనేది కోడ్ చేసి ఇచ్చేసాడు. మళ్ళీ చెప్తున్నా, యూత్ అనేది కోడ్ చేసి ఇచ్చేసాడు. దేనిని కోడ్ చేస్తే యూత్ వస్తుంది, ప్రశ్న అది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది యూత్ తీసుకొని కోడ్ చేసేస్తారు. మిమ్మల్ని ఆల్రెడీ పాస్ చేయమని చెప్పాను. యూత్ తీసుకొని కోడ్ చేస్తారు, కానీ యూత్గా కోడ్ చేయబడింది ఏదో అడిగాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి పాయింట్ దగ్గర. ఓకే. కాబట్టి చాలా సింపుల్గా వాడుకుంటూ చేసుకోవచ్చు అనమాట. ఓకే. కాబట్టి నెక్స్ట్ మరొక ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. 4వ ప్రశ్న. ఒక అక్షరం యొక్క కోడ్ అక్షరమాలలోని దాని వెనువెంటనే తర్వాత వచ్చే అక్షరం అయితే అట్లాంటి జత కనుక్కోండి. తర్వాత వచ్చే అక్షరము అంటే ఉదాహరణకి ఇక్కడ ఎల్ తీసుకున్నాం అనుకోండి. ఎల్ తీసుకుంటే కనుక ఎం అని రావాలి. అలా వస్తుందా చెక్ చేయండి ఒకసారి. ఎల్ అనే అక్షరం తీసుకుంటే తర్వాత అక్షరం ఎం అని రావాలి. అలా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకసారి. ఓకే. చూడండి ఒకసారి. ఈ ఎల్కి సంబంధించి మనకి ఎక్కడైనా వచ్చిందా అంటే కనుక పోలీసులో ఎల్కి ఏమొచ్చింది చూడండి ఒకసారి. పోలీసులో ఎల్ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. కే వచ్చింది. ఇది ముందు అక్షరం. ఈ ఎల్కి ముందు అక్షరం వచ్చింది. ఎల్కి ముందు అక్షరం కే, తర్వాత అక్షరం కాదు. వాడు అడిగిన ప్రశ్న తర్వాత అక్షరం అడిగాడు. ఎల్కి ఎం వస్తుందా? కాదు కదా, ఎల్కి కే వస్తుంది. అందుకని చూడండి ఒకసారి. ప్రశ్నలతో ఇంటర్లింక్ అవుతూ ఇస్తున్నాడు అంతే తప్ప నువ్వు ఎల్ తీసుకొని
ఎల్ తీసుకొని 5 ఇంటూ ఎల్ అంటే కనుక 12 కాబట్టి 5 ఇంటూ 12 ప్లస్ 3 60 ప్లస్ 3 63. దీన్ని 26 చేత భాగిస్తే 26 2 52 తీసేస్తే 11 అని వచ్చింది. 11 అంటే కనుక కే అనే అక్షరం. ఇక్కడ తర్వాత అక్షరం రాలేదు, ముందు అక్షరం వచ్చింది. మరి ఇలా ప్రతిదాన్ని మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. వాడే క్లియర్గా ఇక్కడ ఎల్ అని ఇచ్చాడు. మన గతంలో పోలీస్ అని చూసాం, POL వచ్చింది. ఇక్కడ ఎల్కి కోడింగ్ డీకోడ్ చేస్తే కనుక ఎల్కి కోడ్ చేస్తే ఏమొచ్చింది పోలీసులో? ఎల్కి కే వచ్చింది. అంటే ముందు అక్షరం వచ్చింది, తర్వాత అక్షరం రాలా. తర్వాత అక్షరం రాలేదు, ముందు అక్షరం వచ్చింది. కాబట్టి క్లియర్గా ఎల్ అనేది కాదు, ఎల్ అనేది కాదు. అలాగే వై కూడా ఎక్స్ అనే అక్షరం వచ్చింది, ఇది కూడా ముందు అక్షరమే. విక్టరీలో వై ఉంది చూడండి ఒకసారి. విక్టరీలో వై ఉంది, విక్టరీలో వై ఉంది. వైని ఎలా కోట్ చేసుకున్నాము? ఎక్స్గా కోట్ చేసుకున్నాం. గత ప్రశ్నలో ఉన్న దానినే ఉపయోగించుకొని ఇస్తున్నాడు. వైని ఎక్స్గా కోట్ చేశాడు. అక్కడ వైకి ముందు అక్షరం ఎక్సే కదా, ఎక్స్ వై అని చెప్తాం. కానీ వాడు అడిగిన ప్రశ్న తర్వాత తర్వాత అని చెప్పాడు. వెంటనే తర్వాత వచ్చే అక్షరం ఏంటని అడిగాడు. కాబట్టి క్లియర్గా మనకి వై కూడా తీసుకోకూడదు. ఈ 2 ఆప్షన్లో పోయి, 2 ఆప్షన్లో పోయి. ముందు వచ్చేది ఇది కూడా మనకి ఎల్లకేమో కే, ఇది కూడా ముందు అక్షరమే. వై కూడా ఎక్స్ వస్తుంది, అది కూడా ముందు అక్షరమే. ఎప్పుడైతే ఇది కాదని చెప్పారో మనం ఎం కనుక్కోకర్లేదు, పి కనుక్కోకర్లేదు, పక్కన పెట్టండి. నెక్స్ట్ ఈ తీసుకుంటే కనుక ఈని కూడా ఎక్కడో కోట్ చేసుకుని చూడండి. పోలీస్ అనే దాంట్లో ఈని ఏ రకంగా కోట్ చేస్తామో బి, అసలు సంబంధమే లేదు. పోలీస్ అనే దాంట్లో ఈ అనే అక్షరాన్ని ఏ రకంగా కోట్ చేసామంటే కనుక బి, ఇది బి అని వచ్చిందండి. అసలు ముందు అక్షరం, తర్వాత అక్షరం అస్సలు కాదు, ఎఫ్ రావాలి అప్పుడు. కాబట్టి ఇది కూడా కాదు అని డిసైడ్ అయిపోయాం. కాబట్టి సమాధానం ఏం చెప్పొచ్చు? ఎస్ఎఫ్ అని చెప్పొచ్చు. కావాలని కనుక్కోండి, కావాలని కూడా కనుక్కోండి. ఈ ఎస్ అనే అక్షరం కనుక తీసుకుంటే ఎస్ అంటే కనుక 19, ఎస్ అంటే కనుక 19 ఎక్కడో మనం చేసిన చూడండి అంతకుముందు. ఎస్ అంటే కనుక 19, దాన్ని కౌంట్ చేస్తే కనుక చివరిగా మనకి 5 19 95 ప్లస్ 3 98. దీని ముందే చేసాం చూడండి ఒకసారి. 20 వచ్చింది. టీ కదా తర్వాత అక్షరం. మనం అలా ఆలోచించినా సరే సమాధానం చెప్పేయచ్చు. ఇంతకుముందు చెప్పిన ఈ ముందు అనే పదం కంటే క్లియర్గా ఖచ్చితంగా ఎస్ తర్వాత అక్షరము వెంటనే వచ్చే అక్షరం టీ వస్తుంది. దీనికి టీ వస్తుంది, ఇప్పుడే కనుక్కున్నాం కాబట్టి హ్యాపీగా అప్పుడైనా టికెట్ వేయచ్చు. కానీ మనం ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు. ఓకే, అయినప్పటికీ మనం గతంలో పోలీస్ అని చేసాం, విక్టరీ అని చేసాం, ఈ అక్షరాలు ఉన్నాయి కాబట్టి చూడండి అని చెప్పాను. అప్పటికి కూడా ప్రశ్న, ఫస్ట్ ప్రశ్న కోట్ చేయమన్నాడు, సెకండ్ ప్రశ్న కోట్ చేయమన్నాడు, థర్డ్ ప్రశ్న వచ్చి డీకోడ్ చేయండి అని చెప్పాడు. ఫోర్త్ ప్రశ్న వచ్చి ముందుగా తర్వాత అక్షరాల గురించి మాట్లాడాడు. తర్వాత అక్షరాల గురించి ఏమొస్తున్నాయి, ఏ అక్షరాన్ని కోట్ చేస్తే దాని తర్వాత అక్షరం వస్తుంది అని అడుగుతున్నాడు. అయితే ఇన్ఫర్మేషన్ అంతా ముందు ప్రశ్నల్లో కనిపిస్తున్నా చూడండి ఒకసారి. నువ్వు చేసినటువంటి సమాధానాల్లోనే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఉంది, అది మనం గ్రహించాలి. ఓకే, అలాగే నెక్స్ట్ ప్రశ్న కూడా చూడండి ఒకసారి. దానికి తక్షణము ముందున్న అక్షరము కోడ్గా కలిగిన అక్షరాల సంఖ్య ఎంత అన్నాడు. ముందున్న అక్షరం అంటే క్లియర్గా ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. వై అనే దానికి ఎక్స్గా కోడ్ చేస్తాము, ఇది ముందు అక్షరం. ఎందుకంటే మనం ఎక్స్ వై అంటాం తప్ప వై ఎక్స్ అన్నాం ఏబిసిడీలు చెప్పేటప్పుడు. వై అక్షరాన్ని కోడ్గా వైని ఎక్స్గా కోడ్ చేస్తున్న ముందు అక్షరం వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చింది మనకి. దీని ముందు ప్రశ్నలోనే వైకి ఎక్స్ అని వచ్చింది, ఎల్కి కే అని వచ్చింది. ఎల్ అనే అక్షరానికి కే వచ్చింది, ఇది కూడా మనకి ముందు అక్షరమే. ఎల్ అనే అక్షరానికి ముందుది కే. ఇక్కడ క్లియర్గా మనకి 2 జతలను తెలుస్తుంది కాబట్టి హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు. ఎల్ వై 2 వచ్చాయి. కావాలనుకుంటే ఏ నుంచి చెడ్డ వరకు ట్రైల్ వేసుకోవచ్చు. ఓకే, అంటే ఫస్ట్ ప్రశ్నతో లింక్ అవుతూనే మిగతా 4 ప్రశ్నలు కూడా బేస్ అయి ఉన్నాయి. ఆ ఫస్ట్ ప్రశ్న సాల్వ్ చేసేటప్పుడు కూడా మనకి ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా చూసుకోండి.
ఓకే, కాబట్టి ప్రాబ్లం చేస్తున్నప్పుడు ప్యానిక్ అయిపోకుండా ప్రశ్న ఏం అడిగాడని చూడండి ఒకసారి. కోడింగ్ డీకోడింగ్కి సంబంధించి లేటెస్ట్గా మనకు అడుగుతున్నటువంటి వెర్షన్ ఇది. కాబట్టి ఆ వెర్షన్ మీద ఒకసారి దృష్టి పెట్టండి. ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. వాడు ఇంకా ఎలా అడిగినా మనం చెప్పగలిగే స్థాయి మనకు వచ్చి ఉండాలి. కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, వేరే ప్రశ్నలు ఏ ప్రశ్నలు కావచ్చు, ఎట్టి బస్సులో ప్యానిక్ అవ్వద్దు. రీజనింగ్కి సంబంధించిన దాంట్లో ఒక 10% మన నాలెడ్జ్ని కనుక ఉపయోగిస్తే, కొంచెం ప్రశాంతంగా కనుక ఆలోచించగలిగితే ఎలాంటి లెక్క అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఓకే, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. టైం దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ.